ఐఎమ్ సారీ రాము, కోర్టులో ఒక ఇంపార్టెంట్ కేసు టేకప్ చేయాల్సి వచ్చింది. అందుకే మీ అమ్మగారి అంత్యక్రియలకి రాలేకపోయాను. ఇట్స్ ఓకే అండి. మీ అమ్మగారి విల్నామా రాత్రే చూశానయ్యా. మొత్తం ప్రాపర్టీ 10 కోట్లు ఉండొచ్చు. సో చెరు 5 కోట్లు పంచుకోవచ్చు. చెరు అంటున్నారేంటండి? ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ సన్ టు మై పేరెంట్స్. ఓ ఇజ్ ఇట్? మరి ఇందులో ఏంటి? మొత్తం ఆస్తి కవల పిల్లలైన రాము అండ్ లక్ష్మణ్కి చెందుతుందని రాస్తుంది. మరి ఈ లక్ష్మణ్ ఎవడు? వాడు నా తమ్ముడు సార్. వాడు ఒక హిజ్రా. చిన్నప్పుడు వాడు చాలా విచిత్రంగా బిహేవ్ చేసేవాడండి. ఆడపిల్లల్లాగా బట్టలు వేసుకోవటం, ఆడపిల్లల్లాగా మేకప్ వేసుకోవటం, వాడిని చూసి మా చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వేవాళ్ళు. మా నాన్నగారు ఆ అవమానం భరించలేక వాడిని ఇంటి నుంచి గెంటేశారు. మీ తమ్ముడు లేకుండా ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. డెత్ సర్టిఫికేట్ తేగలిగితే ఏ ప్రాబ్లమూ ఉండదు, కానీ అది చాలా రిస్క్. అతను ఎక్కడున్నాడో వెతికి సైన్ చేయించుకోవడమే ఈజీ అండ్ రిస్క్లెస్ సొల్యూషన్. లక్ష్మణ్, అన్నయ్య, అలాగే అన్నయ్య, అలాగే అన్నయ్య. ఓకే అన్నయ్య కాల్ చేశారు శాంతి. నన్ను అర్జెంట్గా కలవాలంట. సంతోషంలో కూడా కన్నీళ్ళు వస్తాయండి. ఇప్పుడే తెలిసింది నాకు. అమ్మ నాన్న అన్నయ్యని కలుస్తానని కళ్ళల్లో కూడా అనుకోలే శాంతి. సార్. ఓ లక్ష్మణ్, రావయ్యా, కూర్చో. ఏమైనా తీసుకుంటారా? టీ, కాఫీ? రాము తను పనుండి బయటికెళ్ళాడు. మీరు ఈ పేపర్ మీద చిన్న సంతకం చేసేస్తే పేపర్స్. సరే, విషయానికే వద్దాం. ఇది మీ అమ్మగారి 10 కోట్ల ఆస్తిని ఇద్దరు పేరున రాసిన విల్లునామా. ఒక చిన్న సంతకం చేసేస్తే మీ అన్నయ్యకి హెల్ప్ చేసినట్టు అవుతావు. ఇగో
ఈ ₹1,00,000 ఉంచుకో, అన్ని పండుగలు చేసుకో. కోర్టు, పోలీస్ స్టేషను అంటే మరి నీ ఇష్టం. హిజ్రాల్ని రక్షించే చట్టాలు అంత స్ట్రాంగ్గా లేవయ్యా మన దేశంలో. సైన్డ్ హలో. రాము, పని అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ ప్రాపర్టీ ఆల్ యువర్స్. నీ వాడు డబ్బులు కూడా తీసుకెళ్లేదు. ఏ ప్రియా, ఒక గుడ్ న్యూస్. ప్రాపర్టీ మొత్తం మందే. ఏమైంది? రాహుల్ రెడ్డి స్కూల్కి వెళ్ళలేదా? మరి ఏం చేస్తున్నాడు వాడు?